భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి వైఖరిపై అర్చకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవో రమాదేవి కారణంగా శ్రీరామనవమి ఉత్సవాల అంకురార్పణ ఆలస్యమైందని అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రతి ఏడాది ఆలయ అర్చకులిద్దరు ఆచార్యులు బ్రహ్మగా వ్యవహరించి క్రతువు నిర్వహిస్తారని, ఇది అనాదిగా సాగుతున్న సాంప్రదాయమని వారు తెలిపారు. పాల్గొన పూర్ణిమ నాడు వసంతోత్సవం జరిగింది. అంటే 14వ తారీఖున 13వ తారీఖు ఆ వసంతోత్సవం డోలోత్సవానికి సంబంధించినటువంటి అంకురార్పణ కార్యక్రమం జరగాలి. అయితే భద్రాచల ఆలయంలో ఉండేటువంటి ఆలయ సంప్రదాయం నియమం ప్రకారం ఒక సంవత్సరం క్రితం నుండే ఈ ఆలయంలో జరగవలసినటువంటి ఉత్సవాలన్నీ నిర్వహించడానికి యాజ్ఞికులుగా ఉండేటువంటి యాజ్ఞికుల్లో ఆ క్రతువు నిర్వహించేటువంటి ప్రధానమైనటువంటి అర్చకులు ఎవరైతే ఉంటారో ఆ అర్చకుల్లో ఎవరో ఇద్దరిని ఆచార్య బ్రహ్మలుగా వాళ్ళకి తగినట్లుగాను, అంటే ఒక 8 సంవత్సరాలకు ఒకసారి ఈ విధమైనటువంటి అవకాశం ఇక్కడ ఉండేటువంటి అర్చకులందరికీ వస్తుంది. ఆ అర్చకుల్లో ఎవరైతే ఆనువంశికంగా ఇక్కడ అర్చకత్వం చేస్తున్నారో అలాంటి అర్చకులలో ఒక ఇద్దరు, ఒకళ్ళు ఆచార్యులుగాను ఒకళ్ళు బ్రహ్మలుగాను ఉండి ఆ సంవత్సరం మొత్తం జరిగేటువంటి ఆ క్రతువులన్నింటినీ కూడా నిర్వహించాలి అనేటువంటి ఒక నియమం. అంటే ఇక్కడ వైశాఖ మాసంలో వచ్చేటువంటి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల దగ్గర నుంచి మళ్లీ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వరకు ఆ ఇద్దరే ఆచార్య బ్రహ్మలుగా ప్రతి కార్యక్రమాలను నిర్వహించాలి అనేటువంటి ఒక నియమం ఏర్పరచుకొని ఇక్కడ ఉండేటువంటి అర్చకులు ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ ప్రకారం ఈ సంవత్సరం చేసేటువంటి యాజ్ఞికాల్లో ప్రధాన అర్చకులు అయినటువంటి ఇద్దరు ప్రధాన అర్చకుల్లో ఒకరైనటువంటి అమరవాది విజయరాఘవన్ గారు ఆచార్యులుగాను, ఉప ప్రధాన అర్చకుల్లో ఒకరైనటువంటి అమరవాది శ్రీనివాసరామానుజం గారు, వీరిద్దరూ గత వైశాఖ మాసంలో 2024లో వైశాఖ మాసం నుండి ఇప్పుడు 2025 వైశాఖ మాసం వరకు కూడా, చైత్రమాసం వరకు కూడా వచ్చేటువంటి శ్రీరామనవమి ఉత్సవాలకి బ్రహ్మోత్సవాల వరకు అప్పటి నుండి అనమాట ఆ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభించి ఇప్పుడు ఈ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వరకు ఈ సంవత్సర కాలంలో జరిగేటువంటి ఉత్సవాలను కూడా వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా ఇంకా చివరి ఘట్టం వాళ్లకు బ్రహ్మోత్సవాల కంటే ముందు ఇప్పుడు బ్రహ్మోత్సవాల ప్రారంభం, కళ్యాణ పనులని ప్రారంభించేటువంటి ఈ వసంతోత్సవం అనేటువంటిది చిట్ట చివరి ఈ ఉత్సవం అవుతుంది. ఈ ఉత్సవానికి కూడా వాళ్లే నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే వాళ్ళని ఏర్పరచుకున్నటువంటి నియమం ప్రకారం దాంట్లో భాగంగా వాళ్ళు 13వ తారీఖున ఉండవలసినటువంటి అంకురార్పణ కావచ్చు, 14వ తారీఖు చేసినటువంటి ఈ వసంతోత్సవం డోలోత్సవం కావచ్చు, వీటిని ఈ ఇద్దరే నిర్వహించాలి ఆచార్య బ్రహ్మలుగా ఉండి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో కొన్ని పరిస్థితులను బట్టి ఆలయంలో ఏవో కొన్ని సీసీ ఫుటేజీలను గమనించి ఆ అమరవాది శ్రీనివాస రామానుజం అనేటువంటి ఉప ప్రధాన అర్చకులు తప్పు చేశారు అనేటువంటి అభిప్రాయంతో ఈవో గారు ఆయనకు పనిష్మెంట్ ఇస్తూ పర్ణశాలలో ఆయనకు అర్చక విధుల్ని ఆయన కేటాయించారు. అది ఆర్డర్ గా మనకి ఇచ్చారు, అమరవాది శ్రీనివాస రామానుజం గారికి ఇచ్చారు. ఆ ఆర్డర్ను ఆయన అంగీకరిస్తూ ఆ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకుని ఆయన పర్ణశాలకి వెళ్లడానికని ఈవో గారికి జాయినింగ్ రిపోర్ట్ కూడా ఆయన ఇచ్చారు. ఇది ఇచ్చినటువంటిది 9/3/2025న ఈవో గారు ఆయనకు ఇచ్చినటువంటి పర్ణశాలకు మారుస్తూ ఆయన విధులకు ఇచ్చినటువంటి ఆర్డర్. ఆ తర్వాత 10వ తారీఖునే అమరవాది శ్రీనివాస రామానుజం గారు ఈవో గారికి తన జాయినింగ్ రిపోర్ట్ ఇస్తూ ఆ జాయినింగ్ రిపోర్ట్ లో ఆయన ఉటంకించింది ఏంటంటే, నేను ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవం మొదలుకొని ఈ బ్రహ్మోత్సవాల వరకు కూడా నేను బ్రహ్మత్వం వహిస్తూ ఉన్నాను కనుక ఆ బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చేటువంటి వసంతోత్సవం డోలోత్సవములకు అలాగే విశ్వావసనామ సంవత్సరాల నుంచి ప్రారంభమై 15 రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు కలిపి నేను బ్రహ్మత్వం వహించవలసి ఉన్నది కనుక ఈ 2 సందర్భాల్లోనూ నన్ను ఇక్కడ ప్రధానమైనటువంటి ఆలయంలో శ్రీరామ ఆలయంలో నాకు అంగీకరించండి, నా విధులను అంగీకరించండి. మిగతా సమయంలో మీరు చెప్పినట్లుగా నేను వెళ్తాను, పర్ణశాలకి వెళ్లి నా విధులను నేను నిర్వర్తిస్తాను అంటూ ఆయన జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. 10వ తారీఖునే ఆయన జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. అయితే దానికి వారు ఈవో గారు అంగీకరిస్తారా అంగీకరించారా, ఎందుకంటే ఆయన తప్పు చేశారనేటువంటి భావంతో ఈవో గారు అక్కడికి మార్చారు కనుక
దాన్ని ఆయన చేసినటువంటి ఆ జాయినింగ్ రిపోర్ట్ను సమర్థిస్తూ ప్రధానార్చకులైనటువంటి అమరవాది విజయరాఘవన్ గారు, అలాగే ఇంకొక ప్రధానార్చకులైనటువంటి కోటి రామస్వరూప రాఘవాచార్య గారు, వీరిద్దరూ కూడా ఆ లెటర్ మీద సంతకం పెడుతూ వాళ్ళ అభిప్రాయాలను కూడా రాశారు. ఈ విధంగా ఆయన బ్రహ్మత్వాన్ని వహిస్తున్నారు కనుక ఈ 2 సందర్భాల్లోనూ ఆయన ఇక్కడ విధులు చేయడానికి అంగీకరించండి, మిగతా రోజుల్లో ఆయన మీరు చెప్పినట్టుగా మీ ఆదేశాలను శిరసావహించి ఆయన అక్కడ చేస్తారు అనేటువంటి విషయాన్ని వారు కూడా రాశారు. అదేవిధంగా స్థానాచార్యులైనటువంటి నేను కూడా దీని మీద సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది. మతపరమైనటువంటి వాటిల్లో, మతపరమైనటువంటి అంశాల్లో, వైదికమైనటువంటి అంశాల్లో నిర్ణయం తీసుకునేటువంటి హక్కు, అధికారం స్థానాచార్యులకు, ప్రధానార్చకులకు ఉన్నది కనుక మేము కూడా దాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ సందర్భాల్లో మాత్రమే ఆయన్ని స్వీకరించండి అంటూ మనం ఈవో గారికి 10వ తారీఖునే వారికి జాయినింగ్ రిపోర్ట్లోనే మేము ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాగితం ఇది. ఇలా చేసినప్పటికీ ఈవో గారు దానికి అంగీకరించలేదు. తర్వాత వ్యక్తిగతంగా ఈవో గారిని కలిసి ప్రధానార్చకులు 2 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. తర్వాత వారేవో కొన్ని ఆంక్షలు చెప్పినప్పుడు ఆ ఆంక్షలను కూడా స్వీకరిస్తూ వేరే ఇంకొక కాగితాన్ని 13వ తారీఖునే ఇవ్వడం జరిగింది. అంటే 13వ తారీఖు ఉదయం, సాయంత్రం 13వ తారీఖు సాయంత్రానికి కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా వారికి మనకు ఇంకొక సందిగ్ధావస్థ. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆలయంలో ఈవో గారుగా ప్రతిదీ వారు మనందరినీ పర్యవేక్షిస్తున్నారు కనుక ఈవో గారికి గౌరవం ఇవ్వాలి, వారి మాట మనం తీసేయకూడదు అనేటువంటిది అందరి ఉద్దేశం. అయితే ఇక్కడ ఇది మతపరమైనటువంటి అంశం. ఈ మతపరమైనటువంటి అంశంలో ఇది సాంప్రదాయకమైనటువంటి ఒక విధానం కనుక దీన్ని ఈవో గారు అంగీకరిస్తే బాగుంటుంది, ఈవో గారు అంగీకరించాలి అనేటువంటి అభిప్రాయంతోనే మనం ఈ విధంగా అంటే ఇలా అన్ని కూడా వారికి మనం ఆ ఆచార్యులు బ్రహ్మగా ఉన్నవారు వైశాఖ మాసంలో వచ్చే లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాల క్రతువు పూర్తి చేస్తారని వివరించారు. కొన్ని కారణాలతో రామాలయంలో ఉన్న ఓ అర్చకుడు కైంకర్యాల్లో బ్రహ్మగా ఉండే వ్యక్తిని ఈవో పర్ణశాలకు బదిలీ చేస్తారని చెప్పారు. మార్చి 10వ తారీఖున రామాలయంలో కళ్యాణ క్రతువు వరకు వారిద్దరిని ఉంచాలని అనుమతి కోరిన 13వ తేదీ రాత్రి వరకు ఈవో రమాదేవి అంగీకరించలేదని అర్చకులు చెబుతున్నారు. అందుకే నవమి ఉత్సవాల అంకురార్పణ ఆలస్యమైందని అర్చకులు వెల్లడించారు.